నీ శత్రువు తొట్టిల్లినప్పుడు ఆనందించొద్దు. సంగమా, మన దేవుడు శత్రువుని కూడా ప్రేమించేవాడు. ఆ దేవుడు మనలో ఉన్నట్లయితే మనకెవరూ శత్రువులు కాదండి. ఈరోజు మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారా అండి? ఉన్నారా? మా అత్తయ్య మా శత్రువు. అవునా? మా కోడలు, మా మావయ్య మా శత్రువు, నా కోడలే నా శత్రువు, మా తమ్ముడే నా శత్రువు, మా చెల్లె నా శత్రువు, నా మొగుడే నా శత్రువు, నా పెళ్ళాం నా శత్రువు. అడుగుతున్నా, నీ పెళ్ళాన్ని నీ మొగుడినే శత్రువు చేసుకుంటే, ఆ పెళ్ళాన్ని ఇచ్చిన ఆ మొగుడినిచ్చిన అత్తను మావను నువ్వు శత్రువు చేసుకుంటే, నీ తోబుట్టునే నువ్వు శత్రువు చేసుకుంటే నీలో దేవుడు ఉన్నాడా? ఒక్కసారి అడుగుతున్నా, ఈ ప్రశ్నకు సమాధానం చెప్పు. నీ ఇంటి వారినే, నీతో పాటు ఉన్నవారినే నువ్వు శత్రువులుగా భావిస్తున్నట్లయితే నీలో దేవుడు ఉన్నాడా? నీ జీవితంలో శత్రువు ఉండడానికి వీల్లేదు.